కమనీయ ఫుడ్స్కి స్వాగతం. నేటి రెసిపీ ఏంటంటే టమాటో ఆలు పిట్లా. ఇది పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇది 10 minutesలో చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. Please do like, share and subscribe to our channel. Thank you. కావలసిన పదార్థాలు: నూనె, జీలకర్ర ½ స్పూను, ఆవాలు ½ స్పూను, శనగపిండి 1 కప్పు, టమాటాలు 2 కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి 3 కట్ చేసుకోవాలి, ఉల్లిగడ్డ 1 కట్ చేసుకోవాలి, ఆలుగడ్డలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కూడా కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, కారం పొడి ½ స్పూను, పసుపు ½ స్పూను, ఉప్పు తగినంత అండి. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకోవాలండి. ఒక గంట ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ఒక ½ స్పూన్ ఆవాలు, అవి గోలినాక ఉల్లిగడ్డలు వేసి వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి గోలినాక మంచిగా వేగాలండి అన్నీ. కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ ½ స్పూను పసుపు అండి. ½ స్పూను కారం. మంచిగా వేయాలండి ఇక్కడ. తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలండి. ఆలుగడ్డలు చిన్నగా కట్ చేసుకున్నాం, చూసారు కదా. చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు తొందరగా ఉడుకుతాయి దాంట్లో. ఇప్పుడు శనగపిండి పోసుకోవాలండి. మంచి కలపాలి. ఇప్పుడు స్టవ్ కాస్త చిన్నగా చేసుకోవాలండి ఇక్కడ, ఎందుకంటే శనగపిండి మాడిపోతుంది. చిన్నగా చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు టమాటో వేయాలండి. ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మంచిగా కలపాలండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇప్పుడు వాటర్ ఇక్కడ మేము 2 చెంబులు పోస్తున్నామండి ఒక కప్పుకు. ఎందుకంటే ఇది ఉడికిన కొద్దీ చాలా చిక్కగా అవుతుందండి. ఇది మేము 2 చెంబులు పోసాము ఇక్కడ. మీరు కూడా అట్లనే పోసుకోవాలి, ఎందుకంటే చిక్కగా అవుతుంది ఉడికేసరికి. ఉడుకుతుందండి ఇక్కడ. అది కొంచెం కూల్ అయిన కొద్దీ చాలా చిక్కగా అవుతుందండి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోవాలండి పైనుండి. ఎల్లిపాయలు ఎందుకోసం అంటే టేస్ట్ కోసమండి మేము వేసుకున్నది. మీకు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే మీ ఇష్టం. అది ఎంతలాండి 10 minutesలో తయారవుతుంది. పూరీలు అయితే ఎంత తొందరగా అవుతాయో ఈ పిట్లా కూడా అంతే సమయం పడుతుంది. 10 minutesలో మీకు టిఫిన్ రెడీ ఉంటుంది. ఇది మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకోవాలండి. మంచిగా కలుపుకోవాలండి. మళ్ళీ అయిందండి. స్మెల్ వస్తుందంటే అయినట్టేనండి. ఇక కొంచెం ఇక్కడ లూజ్గానే ఉండాలండి, ఎందుకంటే కొంచెం చల్లారినా కూడా అది గట్టిగా అయితేనే ఉంటుంది. ఇదే టైప్లో ఉండాలి.
ఆహా, మంచి స్మెల్ వస్తుందండి. స్మెల్ వచ్చిందంటే అయినట్టండి. ఇక్కడ స్టవ్ మనం ఆఫ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టమాటా ఆలు పిట్లా రెడీ. ఇది తిని ఆస్వాదిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.